పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అయితే హైడ్రా చేస్తున్నది తప్పు అని ఒక వర్గం నిరసనకు దిగితే హైడ్రా చేస్తున్నది కరెక్టే అని మరో వర్గం నినాదాలు చేస్తోంది. పోచారం మున్సిపాలిటీ వద్ద నల్లమల్లారెడ్డి కాలేజ్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ జనం చెప్తున్న మాట ఏంటి? పూర్తి సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. ఉదయం నుంచి హైడ్రా టీం నల్లమల్లారెడ్డికి సంబంధించిన ప్రాంతంకి వచ్చి అనేక నిర్మాణాలను కూల్చివేతలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాల్స్ అంటే ఒక్క కాలనీ నుంచి వెళ్ళేటువంటి దారిని పూర్తిగా మూసేసి వాల్స్ నిర్మించారు అనేది ప్రధానంగా హైడ్రాకి ఫిర్యాదు వచ్చింది. దీనిపైన గ్రౌండ్ లెవెల్లో విచారించాం, అందుకే కూల్చివేతలు చేపడుతున్నాం. పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించిన తర్వాత అంతా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నాం అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ చెప్పే ప్రయత్నం చేశారు. హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాలతో వాళ్ళు కూడా నిరసన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మనము కూడా వీళ్ళతో మాట్లాడదాము. ఇప్పుడు ఎక్కడైతే పని నడుస్తుందో అది లేఅవుట్లో ఇది 50 ఫీట్ రోడ్, ఇది 50 ఫీట్ రోడ్. ఈ రోడ్లో ఒకసారి ఏం రోడ్ అని ఇప్పుడు డాక్యుమెంట్స్ 2 సైడ్స్ ప్లాట్స్ మేము రిజిస్టర్ చేసినాము. అందులో 50 ఫీట్ రోడ్ అని ఉన్నది. దాంట్లో మళ్ళీ ఒకసారి ఏం రాసి ఉండంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఓనర్స్ అని రాసిండు ఈ రోడ్ను. తర్వాత మూడోసారి ఏం చేసిండు అంటే ఎప్పుడైతే ఈ 2 సైడ్లు నేను అమ్మినో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు దోస్ ప్లాట్స్, ఈ ప్లాట్లు ఆ ప్లాట్లు కానీ చెప్పిండు. అది ఒక కాడనే ఆయన నీతి నిజాయితీ. సార్ ఇప్పుడు వారు ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా నిరాధారణమైనది. ఓకే, మాకు ఎవరు శత్రువులు లేరు, మేము కూడా ఎవరికి శత్రువులం కావాలనుకోవట్లేదు. ఇందులో వచ్చేసి మేము అడిగేది ఏంటంటే వాళ్ళ తరపున కొంతమంది మనుషులను కూడా పిలిపించేసి వాళ్ళ తరపున కొంతమంది మనుషులను పిలిపించి కూడా మధ్యవర్తులతోటి ముందు మేము హైడ్రాకి వెళ్ళే కంటే ముందు కూడా సార్ మాకు ఏం అవసరం లేదు, ఒక 2 రోడ్లు తెరిపియండి, మాకు వెళ్ళడానికి ఒక 2-3 కిలోమీటర్లు అవుతుంది వెళ్ళి రావడానికి, సో 2 రోడ్లు తెరిపియండి మేము రిక్వెస్టింగ్గా అడగడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా మేము పోవాలంటే మీరు 2 కిలోమీటర్లు తిరిగి పోవాల్సిందే అని చెప్పేసి గర్జించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాకు పట్టా ఉంది, నా పట్టాలో నేను కట్టుకున్నా అనేది ఆయన చెప్తా ఉన్నాను. సార్ అతను ఏదైతే 20 గుంటలు పట్టా అని చెప్తున్నాడో అది ఏకశిలా లేఅవుట్లోని ల్యాండ్, ఒక లేఅవుట్లోని ల్యాండ్. అది 85లో లేఅవుట్ అయినది, జీపీ లేఅవుట్. దానికి సంబంధించిన పహానీలో 96 to 97 కూడా దానికి సంబంధించి అనుభవదారులు పూర్తిగా ప్లాట్లో ఉన్నారులే. ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే నేను కంప్లీట్ ప్రూఫ్స్ నేను మీకు ఇవ్వగలుగుతాను. ఇంకొకటి ఏంటి అంటే ఇతను 90 and 94లో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ల్యాండ్ ఏదైతే అతను అయితే ఉన్నదో దానికి సంబంధించి కూడా సేల్ డీడ్లో పక్కన ఏకశిల లేఅవుట్ ఉంది అనేది కూడా అందులో కూడా మనకి లాస్ట్ షీట్లో మనకు క్లియర్గా కనబడుతుంది. దాంతోపాటు ఈసీలో కూడా పక్కన ఏకశిల లేఅవుట్ ఉంది, కానీ ఎవరిది ల్యాండ్ ఉందని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది కాకుండా ఫేజ్ 1 లేఅవుట్ ప్రకారము ఇది 50 ఫీట్ల అప్రోచ్ రోడ్లు, అంటే ఈయన వేసిన లేఅవుట్లోనే ఇది రోడ్డు ఉందని చెప్పేసి అందులోనే చూపిస్తానంది. ఇన్ని ప్రూఫ్లు మేము హైడ్రాకి చూపించడం వల్ల దాంతోపాటు ఈ లేఅవుట్ చుట్టూ కట్టిన ప్రహారీ కూడా ఏదైతే ఉన్నదో అది అక్రమమైనది, ఇల్లీగల్, ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఇచ్చిందని చెప్పేసి ఇచ్చింది అనే వారు ఏదైతే చెప్తున్నారో గ్రామ పంచాయతీ ఎటువంటి పర్మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి సెక్రటరీ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి గారు కోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులు మా దగ్గర ఏమీ లేవు. కోర్టులో ఉంది లేదు అనేది మనకు సంపూర్ణ సమాచారం లేదు. కోర్టులో ఉంది లేదు అనేది హైదరాబాద్ విచారించకుండా చేశారని మనం అనుకోవడం చాలా 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 తప్పు. అయితే ఇప్పుడు మీరు ఫిర్యాదు చేసినారు, హైడ్రా టీం వచ్చిన రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చిండు, చూసిండు, మరి బ్యానరు ఫ్లెక్సీ పట్టుకుని ఇక్కడికి వచ్చి ఎందుకు నిలబడరు ఇక్కడ? దీనికంటే ముందు సార్ మేము హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ అని తెలిసేసి వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు రిట్ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది. కోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాతకి కోర్టు వచ్చేసి ఫర్దర్గా ఇంకొకసారి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పారు. వాళ్ళు మరొకసారి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇది ఇల్లీగల్ అని తేలిన తర్వాత 2 బోధ పార్టీస్ వాళ్ళని మమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టేసి మాట్లాడించడం జరిగింది. ఆ మాట్లాడిన సమయంలో మల్లారెడ్డి గారే అన్నారు కూడా తీసేసుకోండి అని చెప్పేసి కాన్ఫరెన్స్ హాల్లోనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఒప్పుకున్నారు తీసేసేయండి అని చెప్పేసి. దానికి సంబంధించిన రికార్డింగ్ లో హైడ్రా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు అందిస్తారు. సో వాళ్ళు తీసేయమన్నారు, అలాగే అవి అక్రమం కాబట్టి వాళ్ళు తీయడం జరిగింది. మేము ఇది ఎందుకు ఇస్తున్నామంటే నేను ఇక్కడ వచ్చేసి కేవలం 3 సంవత్సరాలే అవుతుంది. ఇక్కడ సింగరేణి కార్మికులు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఈ లోపల వచ్చేసి చాలా లేఅవుట్లు పూర్తిగా దాంట్లో ఫార్మింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి నేను నా వరకు ఎంత సాయం చేయాలో అంత సాయం చేశాను. 4 నెలల నుంచి కష్టపడ్డా
కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. ఇది మొదటి మెట్టు మాత్రమే. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్కి అప్పియాలి, ఫారెస్ట్ ల్యాండ్ని ఫారెస్ట్కి అప్పగించాలి, సీలింగ్ ల్యాండ్ని కూడా గవర్నమెంట్కి అప్పగించాలి. నా వంతు సహాయము సహకారాలు గవర్నమెంట్కి హైడ్రాకి సంపూర్ణంగా ఉంటాయి. నాదే కాదు, కాలనీ వాళ్ళందరివి ఉంటాయి ఈ విషయానికి. ఇది పోచారం దగ్గర నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూల్చివేతలకు సంబంధించినటువంటి అప్డేట్, దాంతోపాటు నిరసనలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్.